డిజాన్ మస్టర్డ్ చికెన్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, క్రీమ్, డిజాన్ మస్టర్డ్. ఇది డిజాన్ మస్టర్డ్ వాడితే డిజాన్ మస్టర్డ్ చికెన్ అంటాము, లేదు మామూలుగా వేరే మస్టర్డ్ వాడితే వేరే మస్టర్డ్ వాడుకోవచ్చు అనమాట. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, మిరియాల పొడి, వెన్న, ఇంకా సీజనింగ్ పౌడర్. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకేనా, వంట మొదలెడదామా? పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. ఇంకో పొయ్యి కూడా వెలిగించి ఇంకో పెనం పెట్టేసుకున్నా. ఒక దాంట్లో చికెన్ చేసుకుందాం, ఇంకో దాంట్లోపల సాస్ రెడీ చేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా ఉప్పు, కాస్త మిరియాల పొడి, కొద్దిగా ఆయిల్, సింపుల్ మ్యారినేడ్ అన్నమాట ఇది. ఓకేనా, ఇందులో చికెన్ వేసి మ్యారినేట్ చేసుకుందాం. టెన్ 15 మినిట్స్ అలా మ్యారినేట్ చేసి ఉంచేస్తే బెటర్. ఓకే, మ్యారినేట్ అయిన తర్వాత ఓ ప్యాన్లో ఆయిల్ కానీ బటర్ కానీ దేంట్లో అయినా కుక్ చేసుకోవచ్చు. ఈ చికెన్ కుక్ చేసుకుందాం. గార్లిక్ చాప్ చేసుకుంటున్నాం. బటర్ కరిగేలోపు ఆనియన్ కూడా చాప్ చేసేసుకుందాం. ఫైన్ చాప్ చేసుకోవాలి. సాస్ ప్రిపరేషన్ కదా, ఆనియన్ కరిగిపోయి సాస్ లాగా రావాలి. ఆ విధంగా ఫైన్ చాప్. like that fine chop. ఫైన్ చాప్ బాగా ఫైన్గా వచ్చింది. బటర్ బాగానే మెల్ట్ అయిపోయింది. ఇందులో గార్లిక్ వేస్తున్నా.
దెన్ ఆనియన్. కొద్దిగా వేగనిద్దాం దీన్ని. చికెన్ పరిస్థితి ఎలా ఉందో చూద్దామా. రైట్, ఇప్పుడు ఇందులో మస్టర్డ్ పేస్ట్ వేసుకుందాం. కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటున్నాను మస్టర్డ్లో. Then cream. ప్రాపర్గా ఇటాలియన్ స్టైల్లో ఎటువంటి క్రీమ్స్ అయితే వస్తాయో అదే టెక్స్చర్ తోటి అద్భుతంగా వస్తుంది కదా. ఇటాలియన్ ఫ్రెంచ్ ఒకేలా ఉంటుంది, అందుకని ఎప్పుడైనా ఇటాలియన్ అంటే మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. రైట్, అక్కడ చికెన్ కుక్ అయిపోయింది. ఇక్కడ సాస్ కూడా ఆల్మోస్ట్ రెడీ. దీనికి ఇంకా కొంచెం సీజనింగ్ చేసుకుందాం. సీజనింగ్ పౌడర్ అండ్ పెప్పర్. ఉప్పు వేయట్లేదు, ఆల్రెడీ మనం వేసిన బటర్లోనే సాల్టెడ్ బటరు, దాంట్లో ఉన్న ఉప్పు సరిపోతుంది. పార్ట్ 1. రెండోది సీజనింగ్ పౌడర్లో ఉన్న ఉప్పు ఉంటుంది, అది కూడా సరిపోతుంది. పెప్పర్ యాడ్ చేసుకున్నాం. డన్, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.